వస్తుంది, మోహన్ రెడ్డి గారిని అనుకుంటే ఏమొస్తుంది? తమ బలాన్ని తామే తెలుసుకోకుండా మేము బలహీనంగా ఉన్నాము, మేము పని చెయ్యం ఎన్నికలకి, మీరు ఫ్లెక్సీలు కడితే సరిపోదు, మీకు ఆ బలం లేదని పదే 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 మీ చేతకాని వాళ్ళు అంటుంటే వాళ్ళంటే ఏమొస్తారు సార్? ఇప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి గారు అంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎంత విలువిస్తున్నారు, ఖచ్చితంగా ఇస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి విలువిచ్చి కార్యకర్తల మీద కేసులు వేసేసి కొట్టేస్తే సరిపోదండి. పవన్ కళ్యాణ్ గారితో పాటు కార్యకర్తలు కూడా మీ భాగస్వామ్యం కింద మీ కార్యకర్తలా చూసుకుంటే రేపొద్దున కూటమి మళ్ళీ ఎన్నికలు విజయం సాధిస్తారు. అలా కాదు మేము పవన్ కళ్యాణ్ గారికి ఎత్తులు పెట్టుకుంటాం, కార్యకర్తలు కాలు కింద వేసి తొక్కుతామంటే తొక్కండి. దాని ప్రభావం ఏంటనేది వచ్చే ఎన్నికల్లో చూస్తారు. ఇంకో పాయింట్ ఏంటంటే మోహన్ రెడ్డి గారు నేను ఎప్పుడు వ్యతిరేకిస్తుంటాను, ఆయన వ్యతిరేకిస్తుంటారు ఎప్పుడు, అయితే మంచి మాట అన్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అది విజయవాడ కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, మండల ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ తన స్థానాన్ని సుస్థిరపరచుకోకపోతే, సముచిత స్థానాల్లో పోటీ చేయకపోతే గెలుపోవటం తర్వాత చూద్దామండి. పోటీ చేసి తన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో నిలబెట్టుకోకపోతే జనసేన పార్టీ మనుగడ కష్టం. అది గుర్తించుకోకుండా మీరు ఎందుకు పనికిరారు, మనం ఎందుకు పనికిరాం మీరు అది ఆ నీరు గార్చడం కోసమే మీరు ప్రతి చోట మీటింగ్ పెట్టుకోవచ్చు. జనసేన ఇష్టం అది. అంటే ఇక్కడ ఇంకొకటి ఏదైతే మీరు చెప్పారో నాదెండ్ల మనోహర్ గారు కైకలూరులో ఇందాక జనసేన నేత కూడా చెప్పారు, ఆ మాట మాట్లాడిన తరువాత కింది స్థాయి కేటర్ నుంచి ప్రెజర్ వచ్చిన తర్వాత అనుకోవాలో ఏదైనా నాదెండ్ల మనోహర్ గారు అవునన్నా కాదన్నా మళ్ళీ ఎమ్మటనే ప్రెస్ మీట్ పెట్టడం, పదే మేము కేటర్ కోసం ఉన్నాం, పనిచేస్తున్నాం అనే నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం మళ్ళీ చేయడాన్ని కంటి తుడుపు చర్యలుగా భావించే వాళ్ళు కొంతమంది ఉంటే, లేదు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిన తర్వాత ఇది కరెక్ట్ కాదని మాట్లాడిన తర్వాత ఇప్పుడు ప్యాచ్లు వేస్తున్నారని చెప్పే మాటలు వాస్తవం ఉందంటారా? సార్ నేను దాని గురించి గత డిబేట్ లో కూడా చెప్పాను. మనోహర్ గారు ముందు ప్రెస్ మీట్ కి వెనకాల ప్రెస్ మీట్ కి తేడా అయితే కనిపించలేదు. ఆయన సవరించుకోవడానికి చేశారు కానీ ఆయన సవరించుకోవడానికి అహం అడ్డు వచ్చినట్టుకుంది, ఏం తేడాగా మాట్లాడలే. అసలు విషయానికి వద్దాం సార్. మన లక్ష్మీనాథ్ గారు అన్నారు ఎవరో ఎటుది 2 జెండాలు కట్టి కారు వేసుకుని వచ్చి ఫ్లెక్సీలు కడితే నాయకుడు కాదంటున్నారు. సరే వాళ్ళు నాయకుడు కాదనుకుందాం. జనసేన పార్టీలో పదవులు అనుభవిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, డైరెక్టర్లు ఈ 2.5 సంవత్సరాలుగా లేదా 2 సంవత్సరాలుగా జనసేన పార్టీ పటిష్టం చేయడం కోసం తీసుకున్న చర్యలేటి, ఇంక్లూడింగ్ నాదెండ్ల మనోహర్ గారు, హరిప్రసాద్ గారితో సహా ఏ కార్యకర్తను కలిశారు, ఏ నాయకుని పార్టీలో తీసుకొస్తున్నారు మీరు? నేను హరిప్రసాద్ గారితో ఒకసారి చెప్తే మళ్ళీ మోహన్ రెడ్డి గారికి క్లూ వచ్చేస్తుంది అనుకుంటా. వైసీపీ పార్టీలోంచి ఒక ప్రముఖ వ్యక్తి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే అంటే ఆయన తెలిసిపోతుంది. మన పార్టీలోకి వస్తాడంటున్నారు సార్ చేర్చుకుందామంటే ఆయన ఒకసారి నాకు ఫోన్ చేయమనండి. ఆయన ఏమన్నా ప్యూనా లేకపోతే బంట్రోతా మీకు ఫోన్ చేయడానికి? ఎవరన్నా పార్టీలో చేయాలంటే నేను మీరు మధ్యవర్తులు ఉండి మాట్లాడితే ఇటువంటి రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తులు చుట్టూ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తీసుకొస్తారు మార్పు? పాపాలు ఇరుగుపోయి చెయ్యి ఆపరేషన్ చేయించుకోవడానికి కట్టుకుని అప్లికేషన్ పర్లా కృష్ణా జిల్లాలో అవనిగడ్డ కాన్స్టిట్యూన్సీలో బందరాయన్న చెరువు ఉందే, ఆ చెరువులో ఎంతమంది పోటీ చేస్తారు ఏంటంటే ఆయన చూసుకోవాల్సిన కర్మ ఏంటండి? మనోహర్ గారు, హరిప్రసాద్ గారి కోటరి ఈ నాయకులు తిరంగా ఉంటేనే కృష్ణా జిల్లాలో అవనగడ్డలో బందరాయి చెరువులో ఈ గ్రామాధ్యక్షుని ఎవరు వేయాలన్నది పవన్ కళ్యాణ్ నిర్ణయించాలా? మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ తీస్తే కౌంటర్ ఇవ్వడానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టాలా? ఏమైపోతారు సార్ ఈ మనోహర్ గారు, ఈ నాయకులు, చైర్మన్లు వీళ్ళంతానే? వాళ్ళ తింటే మాత్రం కాపీ పోస్టింగ్ పేస్ట్ లేకపోతే మనం వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ తింటే ప్రెస్ మీట్లు పెట్టడానికి రారేళ్ళు. ఎంతసేపు మా పార్టీ బలంగా లేదు, మా పార్టీ పోటీ చేయడానికి మీరు చేత కాదు, మీరు సరిపోరు. ఇప్పుడు అందరికి సంచుకున్న 13 ఎలక్షన్లు కాదండి, అందరికీ తెలుసు. ఒక గ్రామ స్థాయిలో సపోజ్ లక్ష్మీకాంత్ గారు ఊళ్ళో ఒక నాయకుడు 10 ఓట్లు వేయించాలంటే వాళ్ళు ఏం చూస్తారంటే ఈ లక్ష్మీకాంత్కే ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ లేదా ఇన్ఛార్జి కానీ పరిచయం ఉందా లేదా, అతను పట్టించుకుంటాడా లేదా ఇన్ఛార్జ్ చెయ్యకపోతే జిల్లాకి వెళ్ళి జిల్లా జనసేన అధ్యక్షుడితో మాట్లాడతాడా లేదా, కనీసం ఎస్కలేషన్ కోసం పార్టీ ఆఫీసులోకి వెళ్తే పట్టించుకుంటారా లేదా, అప్పుడు మీ వెనకాల తిరుగుతారు. అలాగే ఒక అసలు మిమ్మల్ని మీకు ఇన్ఛార్జే లేకపోతే ఇంకా ఎవరితో చెప్పుకుంటారు మీరు? ఆ జిల్లా అధ్యక్షుడేమో తెలుగుదేశం పార్టీ గురించి పనిచేస్తుంటే మీకు వెనకాల ఎవరు దిగుతాడు?
అసలు పార్టీ మంగళగిరి పార్టీ ఆఫీసులోకి వెళ్తుంటే తలుపులు వేసేసి ఈ హరిప్రసాద్ గారు కానీ మనోహర్ గారు కానీ చక్రవర్తి గారు కానీ ప్రెసిడెంట్ కానీ మీరు తలుపులు బయటకు పొందని చూసేస్తుంటే మీకెవడ ఓటేస్తాం. మరి ఇదే నాదెండ్ల మనోహర్ గారు నిన్న చెప్తున్నారు కదండి, ఎవరైతే కింది స్థాయి క్యాడర్ ఉన్నారో ఆ మాటలు వినాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఓర్పుగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు క్యాడర్ గురించి ఆలోచిస్తారు. ఏ మాటలు నిన్న ఓకదంపుడు ఉపన్యాసాలు చెప్పారు. కానీ దానిలో చేస్తున్న ప్రక్రియలో అయితే కరెక్ట్గా లేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వాస్తవం అంటారా? సార్, పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధినేత, ఆయన పార్టీ సీఎం అవ్వాలనే పార్టీ పెట్టారు. అనేక సార్లు చెప్పాను. రైట్, సీఎం అవడం కోసమే పెట్టారు. అందుకోసం వీళ్ళందరినీ తయారు చేస్తున్నారు. ప్రతిదీ ఆయన వల్ల కాదు సార్. ఇప్పుడు మా ఊర్లో బందలాయి చెరువులో మా ఊరు కాదు, చెప్పిన ఎగ్జాంపుల్ మచిలీపట్నం దగ్గర అవనీగడ్డ దగ్గర బందలాయి చెరువులో ఒక ఎంఆర్ఓ పనిచేయట్లేదంటే, ఎస్ఐ పనిచేయట్లేదంటే ఎవరు చెప్పాలండి? ఆ జిల్లా అధ్యక్షుడు చెయ్యాలి, ఆ జిల్లా ఇన్ఛార్జి చెయ్యాలి. విజయవాడ ఉందండి, అమ్ముచెట్టు వాసుకున్న విలువ ఆయన ఏం పేరు కామినేని ఉదయ్ బాబు గారికి ఇస్తారా సార్? కామినేని గారు ఉదయ్ బాబు గారు స్టేటస్ ఏంటి, అమ్ముచెట్టు బాబు స్టేటస్ ఏంటండి? ఎంతసేపు ఆ నలుగురు పోసార్లు ఆల మనుషులు తప్పించి ఏ మీటింగ్ లోనో కొత్తోడు రాణిస్తారా? కొత్తోడు వస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఎంచేపు కలిసి ఆ 10 మంది తప్పించి కొత్తోడు రాణిస్తారా? కొత్తోడు తీసుకుంటున్నారా? ఎలా బలపడిపోతారు సార్? పార్టీ కార్యకర్తలు పార్టీ పట్టించుకోపోయి, టీడీపీ నాయకులు పట్టించుకోపోయి, ఎంఆర్ఓ పట్టించుకోపోయి, ఎమ్మెల్యే ఎస్ఐ పట్టించుకోపోయి, సిఐ పట్టించుకోపోయి తిరిగి తెలుగుదేశం కొడుతుంటే కేసులు ఎడుతుంటే మనకు ఓటు ఎవడేస్తాడు సార్? పార్టీ ఎప్పుడు బలపడతారు సార్? ఇప్పుడు అన్ని పార్టీలు రావు అని చెప్పడం తప్పులేదండి. అందరికీ కూటమిలో ఉన్న తర్వాత 30% ఎంతో వస్తాయి జనసేన బలాన్ని బట్టి, తప్పులే, అందరికి రావు. అయితే కష్టాలు కూడా చెప్పాలి. అరే బాబు, మన పార్టీలో కష్టాలు ఉన్నాయి, మీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారు, మీరు వైసీపీ నానా హింస పెట్టినప్పుడు కూడా తెలుగుదేశం పారిపోతే కూడా మీరు పోటీ చేసి నెగ్గారు, అంత ధైర్యం ఉంది మీకు. మనం ఇంకా అధికారంలో ఇంకా ధైర్యంతో పనిచేయాలని ప్రోత్సహించేటట్టు మాట్లాడాలి, అలాగే సముదాయించాలి. ఓన్లీ తెలుగుదేశానికి అనుకూలమైన ఊకదంపుడు ప్రసంగాలు ఇవ్వడం వల్ల జనసేన పార్టీ బలహీన పడడం తప్పించి, తద్వారా జనసేన పార్టీ బలహీన పడితే కూటమి ఖచ్చితంగా బలహీన పడుతుంది. కూటమి జనసేన పార్టీ బలపడితేనే వైసీపీ బలహీనం అవుతుంది అని అనేక సార్లు చెప్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు జనసేనను తొక్కేసి టీడీపీ ఆధిపత్యం ఎలా అయిందారంటే, రేపు పొద్దున వైసీపీ అధికారంలోకి వస్తే నష్టపోయేది టీడీపీ నమ్ముకున్న వ్యాపారవేత్తలు, టీడీపీ నమ్ముకున్న కార్యకర్తలు, టీడీపీ నమ్ముకున్న ఇది మేధావులని తెలుసుకోవాలి. జనసేనకు ఉందండి శివాలయాలు, అందులో వచ్చేది లేదు, పోయేది లేదు. ఎప్పటికైనా జనసేన బలపడుతుంది. ఒకరికొకరు సహకరించుకోండి. మీరు గెలిపించడానికి మొన్న జనసేన పార్టీ ఎలక్షన్ లో రాకపోయి ఉంటే ఏజెంట్లు కూడా వెళ్ళడానికి భయపడేవారు టీడీపీ వాళ్ళు, వైసీపీ అధికారంలో ఉండగా. గతాన్ని మర్చిపోకండి. అలాగే మనోహర్ గారు, హరిప్రసాద్ గారు ఏదో అడుగుతున్నారు. ఆయన అజయ్ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. లక్ష్మణ్ గారు చెప్పండి సార్. అడగండి అజయ్ గారు అడగండి. అజయ్ సచిన్ గారు, మేము కూటమిలో ఉన్నాం, ఖచ్చితంగా పరస్పరం గౌరవించుకుంటాం. ఆ రోజు ఈ కూటమి కలయికకి జనసేన ముందడుగేసింది, మేమందరం కలిసాం, పోటీ చేశాం, రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. కానీ మీరు తెలుగుదేశం పార్టీకి బూత్ ఏజెంట్లు ఉండరు, బూతుల్లో పడ్డారు, భయపడతారనే మాటలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. 4 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో పనిచేసే పార్టీకి బూత్ ఏజెంట్లు ఉండరు, తెలుగుదేశం పార్టీకి పోరాట పటిమ లేదు, తెలుగుదేశం పార్టీ ఎక్కడ పోరాటం చేయలేదు. అది కరెక్ట్ కాదు. మీరు సీనియర్ జర్నలిస్టులు. రైట్ ఆయన మాట్లాడినాడు. అక్షర్ సత్య గారు చెప్పండి. ఓకే అజయ్ గారు, మీరు అడిగింది అడిగారు. చేస్తున్న ప్రతి పనిని, ప్రతి విధ్వంసాన్ని నేను ప్రశ్నించా. రైట్, నేను రోడ్ల మీద ఉన్నా, నా మీద చాలా కేసులు ఉన్నాయి. 100ల సంఖ్యలో 41 నోటీసులు ఇచ్చారు నాకు. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతినిత్యం పోరాడుతూనే ఉంది. మీరు అసలు కార్యకర్తలు లేదు, సమాధానం చెప్పండి. ఓకే అజయ్ గారు, మీరు అడిగిన దానికి సమాధానం చెప్తారు. పోరాట పట్టం లేదని ఎంతవరకు కరెక్ట్ అండి? రైట్ అక్షర్ సత్యం గారు దీనికి ఏం చెప్తారు మీరు? ఓకే చెప్పండి సార్, ఒక్క నిమిషం. జనసేన, తెలుగుదేశం, ఆపుతారు, మీరు స్టార్ట్ చేస్తే ఆయన ఆపుతారు. అజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. తెలుగుదేశం పార్టీ జనసేన లేనప్పుడు కూడా ఆయన అజయ్ గారు అన్నట్టుగా ఎన్నో ఆటుపాట్లు తట్టుకుంది, ఓడిపోయింది, నెగ్గింది. 10 సంవత్సరాలు కూడా 95, 2004, 14 వరకు కూడా నిలబడ్డది. అనేక ఆటుపోట్లు ఎందుకుంది, నిలబడ్డది. అజయ్ గారు అన్నట్టుగా సేవ చేసుకుంటూ వచ్చింది. అందుకని అన్ని సార్లు అధికారంలో రాగలిగింది, అందులో నో డౌట్. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన చేసిన పోరాటం తెలుగుదేశం చేయగలిగిందా?
జనసేన వాళ్ళు మీరు ఎట్లా చెబుతారు మీ దగ్గర మీరు వ్యూహం ఉంది, ఎట్లా కార్యకర్తలు చేస్తారు? ఉన్నారు, నాయకత్వం ఉంది, మీరు అందుకని జనసేన మిమ్మల్ని ఏ పూర్తి బేస్ మీద చేసుకోండి. ఆ రకంగా అలాగే డిసైడ్ జనసేన చేస్తారు? కార్యకర్తలు పోరాటం ఆవేశం ఉంది, చేయండి. ఆవేశం మీకు అవసరం వచ్చింది, ఒకరికొకరు ఉపయోగపడ్డారు. జనసేన లేకపోతే మీరు చేసిందే వాళ్ళు చేయలేకపోయేవారు, మీరు లేకపోతే జనసేన చేయలేకపోయేది. ఏ పొద్దున కూడా మీరు ఒకరికొకరు నమ్ముకుని ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే మళ్ళీ వైసీపీ వస్తుంది. మీరు నన్ను తిట్టుకోండి, కొట్టుకోండి, ఏమంటే అనుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తాం సార్. రైట్, రైట్. రేపు పొద్దున ఎలక్షన్ లో సార్ ఇది ఒక్క నిమిషం అజయ్ గారు, ఎస్ ఎస్ అజయ్ గారు ఒక్క నిమిషం అజయ్ గారు ఆగండి. ఒక్క నిమిషం. మీరు ఖచ్చితంగా మీ పార్టీని కించపరచలేదు. నేను మీ పార్టీ పెద్ద పార్టీ అని చెప్తున్నాను. నేను మీ పార్టీ జనసేన పార్టీ లేనప్పుడు కూడా మీకు ఉందని చెప్తున్నా. జనసేన వైసీపీ లేనప్పుడు, జనసేన లేనప్పుడు కూడా మీ పార్టీ ఉంది. 83 నుంచి కూడా అనేక ఒడిదుడుకులు తట్టుకుని నిలబడ్డదే. నేనేమి కించపరుస్తలేదు. మీరు ఆగండి సార్. జనసేన గురించి మాట్లాడితే మీకెందుకు? అంత పోటుగా లేక జనసేనతో పోతే ఎందుకు పెట్టుకున్నారా? ఊరిగా గట్టిగా మళ్ళీ చెప్పడం మొదలెట్టండి, మర్యాద ఉండదు, బాగుండదు. అంత పోటుగా లేక పోతే ఎందుకు పెట్టుకున్నారు సార్? ఏమైపోయారు సార్? గత పంచాయతీ ఎలక్షన్ లో నామినేషన్ కూడా ఇలా పోటుగాళ్ళు. ఆగండి, నన్ను మాట్లాడదామంట, నన్ను మాట్లాడదామంట. ఇప్పుడు జరిగింది ఏదో జరిగింది. ఇప్పటికైనా గ్రామ స్థాయి కార్యకర్తల్లో కనీసం ఎంఆర్ఓ